అందరిపైన నింపబడుతుంది. అది జరుగుతుంది అన్నమాట. ఎప్పుడు నువ్వు దేవుని భయభక్తులతో ఉంటావో, దేవునికి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించే మహిమ గణపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. పరిశుద్ధాత్మతో నింపి నిన్ను ఏం చేస్తాడు? గొప్ప విలువైన పాత్రగా వాడుకుంటాడు. ఈ 3 కార్యాలు చేయాలి. ఏం చేయాలి? నువ్వు భయభక్తుల్లో ఉండాలా, నువ్వు మీ కుటుంబంతో కూడా ప్రార్థన భయభక్తులతో ఉండాలి. అంతేకాకుండా ధర్మకార్యాలు చేయాలి. ఏంది ధర్మకార్యం అంటే? ఏంది ధర్మం? ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలు దానం చేసేస్తే అయిపోతుందా? అది కాదు. 100 రూపాయలు ఇది కాజేసుకోకూడదు. నువ్వు కలిగిన దాన్ని ఇతరులకి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ధర్మకార్యం చేసేటప్పుడు ఎట్ట చేస్తావు? మనసులో 10 రూపాయలు, అయ్యా ప్రభా ఆ కుట్టోడు పోతున్నాడయ్యా, ఆయనకి నేను ఈ యొక్క 10 రూపాయలు ఇవ్వాలనుకుంటాను, కానీ ఆయనకి ఈ 10 రూపాయలు చాలదు. కానీ నువ్వు దీవించి ఆచరిస్తే ఈ 10 రూపాయలు ఎంత అయిపోతుంది? 1000 రూపాయలుగా మారిపోతుంది. నాకు ప్రభా నీకేమైపోతుంది? నీకు దీవెని వచ్చేస్తుంది. అది అక్కడ ఉండేది అన్నమాట. ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఒకరికి రోడ్ల పోలికరని వేస్తేనే కూడా లేసి ఒక 10, 20, 50 రూపాయలు చేతుల్లో పెట్టుకొని ఏం చేయాలా? ప్రార్థన చేయ. ప్రభా ఇది నేను అనాథలకి అయిపోతున్న ప్రభా, దీన్ని దీవించి ముట్టించి ప్రభా, ఎవరికైతే ఇస్తానో అది వారికి 100 ఫలింపాలా. అదే కానీ నాకు కూడా ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుంటే అంతే చూడండి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ కొన్నేళ్ళే దీవించినాడు, ఆచరించినాడు, బలపరిచాడు. కాబట్టి నీ కుటుంబాన్ని ఆ విధంగా దీవించాలా, ఆశించాలంటే నువ్వేం చేయాలా? దేవుని అంది భయభక్తులు కలిగి ఉండాలి. అంతేకాకుండా కుటుంబంతో కూడా భయభక్తులు కలిగి ఉండాలి. అంత 3వదేమి? ధర్మకార్యాలు చేయాలి. తను వల్లైతే ప్రేమించాలి, ఆజ్ఞ అది. కాబట్టి ఈ మాటలు మనం ఎప్పుడైతే మన హృదయంలో భద్రపడ దేవుడు మనం దీవించి ఆశని బలపరిచి స్థిరపరుస్తాడు. కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగించుకుంటాను. ఇక్కడ ఇంకొక మాట చెప్తే, సుంకపు గుత్తగారు ధనవర్తైన జక్కయ్యని గురించి మనం అందరు విని ఉంటాం. అందరికి తెలుసు జక్కయ్య అంటే. జక్కయ్య ఎవరో? జక్కయ్య ఎట్టుంటాడో? నేనే పొట్టి, నాకంటే ఎట్టుంటాడు అంటే ఇట్టే ఉంటాడు. ఇప్పుడు ఇటుంటే ఎట్టుంటుంది? యేసుప్రభు వస్తుండంట, యేసుప్రభు వస్తుండాడంట. అక్కడ ఈయన జక్కయ్యకి ఏమైపోయింది? అయ్యా నేను ఎట్టండి యేసుప్రభుని చూడాలా, యేసుప్రభు చూడాలని నేనేం చేయాలా? పోవాలని పోతే యేసుప్రభు చుట్టూ అందరూ అనేకులు కూడిపోయి ఉన్నారు. అనేకులు ఏం చేస్తున్నారు? దేవుని మాట వింటున్నారు. దేవుని సత్యం. ఈయనకి పాప చోటే లేదు అక్కడ. చూసేది పొట్టి ఆయన కదా. ఇటు చూసేది ఎవరు? యేసుప్రభు ఎక్కున్నాడు, ఆయన ఎక్కడో చూస్తాడు. ఆయనకు పొట్టోళ్ళకి బుద్ధులు ఎక్కువ ఉంటుంది. మీరు బాగా గమనించండి. నాకు కొంచెం బుద్ధులు, నాకంటే పొట్టోళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పొట్టోళ్ళకి బుద్ధులు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేశాడంట? యేసుప్రభు ఈసారి వస్తాడంట. గబగని పోయి ఒక చెట్టు ఎక్కువ కూర్చున్నాడంట. చెట్టు కూర్చొని అట్టున్నాడు అంట. ఇది ఎవరికి తెలుసు? అప్పుడు అందరికి తెలుసా? తెలియదు. యేసుప్రభుకు తెలుసు. కాబట్టి బాగా జాగ్రత్త. యేసుప్రభు ఇటు వచ్చేది చూసి, ఓ జక్కయ్య కిందకి దిగిరా అన్నాడు అంట. అరే జక్కయ్య పేరు ఆయనకేంటి తెలుసు? బాగా తెలియదు. నీ పేరు, నా పేరు, అందరి పేరు తెలుసు దేవునికి. నీ యొక్క నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను ఈరోజు ఈ యొక్క ప్రభ అందరికీ నేను మేలు చేస్తున్నాను, కానీ నువ్వు చేసిన తప్పు బయట పెట్టవు. నేను దొంగిలిస్తాను అనుకో. నేనేం చేసి చిన్నప్పుడు మా నాయన వచ్చి అంత చిన్నప్పుడు అంటే నా ఒక 7-8 సంవత్సరాలప్పుడు చొక్కా ప్యాంట్లు పెట్టేసి తగిలించేసిపోతే నేను చెప్పేది 70 సంవత్సరాలకు ముందర అంటే నేను రాత్రి 12 గంటల తర్వాత ఏం చేస్తాను? దొంగతనం చేసి చేసి డబ్బులు ఎత్తి పెట్టుకుని. ఆ దినాల్లో ఇదంతా లేదు, నోట్లంతా లేదు. అనాలో డబ్బు చేతి పెట్టి తెల్లారితే ఏం చేసేది? అక్కడ పూటకూళ్ళోళ్ళు ఇడ్లీలు వడలు కాలుస్తారు. వాళ్ళకి ఎత్తుకుని డబ్బు ఇచ్చి ఆ ఇడ్లీలు ఇంత ఫ్రెండ్స్కి అంతా ఎందుకో గ్రూప్ అన్నమాట. అదొక గ్రూపు, వాడిది ఒక గ్రూప్, నాది ఒక గ్రూప్. స్కూల్లో మెరిట్ ఉంది. వీళ్ళకి నాతో ఉండే 20 మందికి నేను తినిపిస్తే కదా. కాబట్టి ఏం చేయాలి? దొంగతనం. నాన్న ఏం చేసినా దొంగతనం తెలిసిపోయి ఏం చేసినా తెలుసుకున్నావా? ముంతపోకు తెలుసా మీకు? ముంతపోకు అంటారు తెలుసా? నీకు వేసినారు ముంతపోకు, నీకు వేసినారు, అన్నకు వేసినారు ముంతపోకు వేసినారండి. ముంతపోకు అంటే చేతులు కాళ్ళు కట్టేస్తారు, కింద నిప్పు పెట్టి మిరపకాయలు వేస్తారు. వేసినప్పుడు ఎట్టుంటుంది? హాయిగా ఉండదా? ఎంత సంతోషం ఉంటుందో. గమగమన వాసన వస్తుంది. ఇప్పుడు వస్తానేమో, నువ్వేమో తెచ్చిచ్చినావు నాకు తాగేదానికి, అది గమగమన వాసన. అదే మిరపకాయలు వేసి తెచ్చి ఉంటే బాగుండా
బాబా అప్పుడు కట్టేసి వేసిన తర్వాత అయ్యో నేను చేయించి అప్పుడు సరిపోయింది, అంతటితో అయిపోయింది. ఆ తర్వాత దేవుడు చూసినావు నన్ను, నేను అప్పుడు దొంగతనం చేసేది లేదు. దొంగతనం అదే కాదు, మా ఇంట్లో అప్పుడు అంటే ఎట్టు లేదు, మా నాయన డాక్టరు. అప్పుడు డాక్టర్ పెద్ద ఆ ఊళ్ళో డాక్టర్ లేదు, దగ్గర ఒక 10 ఊర్లకు అంతా మా నాయన డాక్టర్. మా నాయన ఎమ్మెల్యే నుంచి 3 సార్లు నుంచి ఓడిపోయినాడు. మా నాయన డాక్టర్ అంటే మా ఇంటికి తెల్లారితో అన్నీ వాళ్ళు వస్తారు, చేపలు కూరలు అన్నీ తెచ్చేస్తారు. మా ఇంట్లో మా అమ్మగారు ఏం చేస్తారు, అన్నీ ఇంతంత ఎత్తులో మిక్చరు అన్నీ చేసి పెడతారు, పలహారాలతో చేసి పెడతారు. నేనేం చేసి అన్నీ నాకే, నేనే పెద్దోడిని ఇంటికి, మా యొక్క నేనే బాగుతాను. కానీ నాకు దొంగతనం చేయలేదు కదా. రాత్రి 12 గంటలకు లేస్తాం, అందరూ పడుకొని ఉంటారు. మెల్లిగా తెరిచేది ఏది బోంట ఏది చేస్తుందో, లడ్లు కలకలాలు అవి ఇప్పుడు కాదు, లేదు డోనట్స్ కలకలాలు అంటారు. అప్పుడు అన్నీ చేసిన తినేసి తగ్గిపోతుంది కదా, ఏం చేయాలా? పేపర్లంతా సుంటుకొచ్చి లోపల అడుగులో పెట్టి